2026 యూనియన్ బడ్జెట్ వచ్చేసింది. ఇందులో రైతులకి ఏముంది? ఉద్యోగాల కోసం యువతకు ఏముంది? రైలు మార్గాలు, పన్నుల మార్పులు వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యూనియన్ బడ్జెట్ అంటే ఏంటి? యూనియన్ బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం దేశానికి వచ్చే ఆదాయాన్ని, ఖర్చులని, అభివృద్ధి ప్రణాళికను అన్నిటినీ ప్రకటించే ఆర్థిక ప్రణాళిక. దీనిని మన భారత ఆర్థిక మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తారు, కొత్త పన్ను నిబంధనలు, ఏ రంగాలలో ప్రాధాన్యతనిస్తారు అనేది చెప్తారు. ఈ బడ్జెట్లో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దేశంలోని 7 నగరాలను కలుపుతూ ప్రభుత్వం వేగవంతమైన రైలు మార్గాలను తీసుకొస్తుంది. ముంబై టు పూణే, పూణే టు హైదరాబాద్, హైదరాబాద్ టు బెంగళూరు, బెంగళూరు టు చెన్నై, చెన్నై టు బెంగళూరు, ఢిల్లీ టు వారణాసి, వారణాసి టు సిలిగురి. సరుకు రవాణా కోసం కొత్త రైల్వే కారిడార్, దాన్కుని టు సూరత్ వరకు కొత్త కారిడార్. ఇది ఇండస్ట్రీలకు, ఎగుమతులకు చాలా ఉపయోగకరం. యువతకు భవిష్యత్ ఉద్యోగాల స్కిల్స్. భవిష్యత్ ఉద్యోగాల్లో ఏఐ, టెక్నాలజీ, హెల్త్ రంగాలు ఉంటాయి. విద్యా రంగంలో హెల్త్, యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, టూరిజం రంగాల్లో పెద్ద ఎత్తున స్కిల్స్ ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల కేవలం సర్టిఫికేట్సే కాకుండా ఉద్యోగానికి పనికొచ్చే స్కిల్స్ కూడా వస్తాయి. బయోఫార్మా శక్తి. భారతదేశాన్ని ఔషధ తయారీలో గ్లోబల్ హబ్ చేయడానికి 10,000 కోట్ల పెట్టుబడి. సెమీకండక్టర్ మిషన్ 2.0. చిప్ తయారీలో భారత్ను స్వయం సమృద్ధిగా మార్చడం ప్రధాన లక్ష్యం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీలో 40,000 కోట్లు ప్రకటించారు. చిన్న వ్యాపారులు బలపడడానికి 10,000 కోట్లు ప్రభుత్వం ప్రకటించింది. బిల్లులు ఆలస్యం కాకుండా త్వరగా చెల్లించేలా ఒక కొత్త సిస్టమ్ను తయారు చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడే అంశాలు. రైతులు ఎక్కువ లాభం వచ్చే పంటలు వేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కొబ్బరి, జీడిపప్పు, కోకో, గంధం వంటి పంటలకు ప్రత్యేక మద్దతు ఇస్తున్నారు. అలాగే ఏఐ టెక్నాలజీ ద్వారా రైతులకు పంట సలహాలు అందించే భారత్ విస్తార్ అనే వ్యవస్థ తీసుకొస్తున్నారు. ట్యాక్స్ విషయంలో మార్పులు. విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళకి, మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి ఇండియా నుంచి విదేశాలకు డబ్బులు పంపిస్తే ఇంతకుముందు టీసీఎస్ 5% కట్టేది, కానీ ఇప్పుడు అది 2%కి మార్చారు. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చిన్న ఆదాయం ఉన్న వారికి టీడీఎస్ భారం తగ్గింపు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సరి చేసుకునే గడువు పెంపు మార్చ్ 31 వరకు.